చేరువచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. పాటల ద్వారా ఇంతవరకు దేవుని ఆరాధించాం. అలాగే 40వ లేఖనాల పరిశోధన సదస్సు కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరిట, మరి ముఖ్యంగా మా తోటి చేతి పనివారు వైస్ ప్రిన్సిపల్ గారికి, కరస్పాండెంట్ గారికి, ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేసుకుంటున్నాను. గత వారం నుంచి మనం ఒక అద్భుతమైన అంశాన్ని ఆలోచిస్తున్నాం. పోయిన వారం మనము పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి, పరిశుద్ధాత్ముడు అల్లరికి కారకుడు కాదు, గెంతేవాడు కాదు, సంఘంలో సమాధానకర్తే గాని దేవుడు అల్లరికి కర్త కాదు అని, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలని, పరిశుద్ధాత్మను గురించి ముందుగా దేవుడు ప్రవచించిన ప్రవచనము పెంతుకోస్తు పండుగ దినమున శిష్యుల మీద వాలింది అని, మొదటి శాబ్దములో భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు భూమి మీదే ఉంటాడని, ఆయన మనం పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలని మనం నేర్చుకున్నాం. అయితే ఇక ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా, పరిశుద్ధాత్మ వరాలు వాటి వివరాలు, పరిశుద్ధాత్మ వరాలు వాటి వివరాలు. ఈరోజు పరిశుద్ధాత్ముని పేరుతో మాకు వరాలు ఉన్నాయని ఎంతోమంది క్రైస్తవ సమాజంలో ఎందరో విశ్వాసులను మూఢభక్తి ముసుగులో వరాల పేరుట చేసే గందరగోళాలు మనకందరికీ తెలుసు. ఇదిగో మాకు చాలా వరాలు ఉన్నాయి. అందులో మనం ఏం వేసాం వరాల్లో? అన్య భాషలు మాట్లాడేది, రెండవది ప్రవచించుట, మూడవది స్వస్థతలు, నాలుగవది పేరు పెట్టి పిలుచుట. ముందుగా మనము ఈ వరాలు గురించి, వరాలు వాటి వివరాలు, వరాలు ఎవరికి వచ్చాయి, వరాలు ఎవరికి వచ్చాయి, ఎవరి నుంచి ఎవరికి వచ్చాయి, ఆ వరాలు మనలోనికి వస్తే జరిగే క్రియలేంటి, జరిగే పనులేంటి అన్నది బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. ఓకే, మంచిదండి ప్రియులరా. ముందుగా దేవుడు ప్రవచించిన ప్రవచనము మొదటి శాబ్దంలో నెరవేరింది. మనకందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ, ఇదిగో మీరు తండ్రి వలన ఒక వరమును పొందారు, ఆ వరము కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు. ఎక్కడన్నాడు మాట చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఇదిగో నాయన, మీకు ఒక వరాన్ని, నా వలన మీరు విన్నారు కదా, ఒక వరం మీకు వస్తుందని, తండ్రి యొక్క వరము మీరు విన్నారు కదా, వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, ఎక్కడికి వెళ్ళొద్దండి, యెరూషలేములోనే ఉండండి అని మాట్లాడాడు. ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? నెరవేరింది. యోవేలు గారు ప్రవచించిన వరము, ఆ వాగ్దానము మొదటి శబ్దంలోనే పెంతుకోస్తు పండుగ దినమున శిష్యులందరి మీద వాలింది. ఓకే, పరిశుద్ధాత్ముడు వరాలేంటి? పరిశుద్ధాత్మను వరాలు ఏంటంటే, యోవేలు గారి ద్వారా ఒక ప్రవచనం ఇచ్చారు. మనకందరికి తెలుసు, మీ పిల్లలు మీరు ప్రవచిస్తారు, మీరు కృపావరములు కలిగిన వారు. అయితే పరిశుద్ధాత్మ వరం అనేది అంత్య దినాలలో అందరికీ వరం వస్తుంది, కానీ వరాలు కొందరికే వస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వరాలు కొందరికి అన్నాడు, వరము అందరికీ అన్నాడు. అర్థమైందా? వరాలు వేరు, వరము వేరు. వరం అంటే ఏంది? పరిశుద్ధాత్మ వరం అనేది అందరికీ వస్తుంది అన్నాడు. అయితే వరాలు అనేవి కొందరికి అన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మను వరమును మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం.
పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఏంటి? పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మని వరం ఏదైతే ఉందో అది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా వస్తుంది. వరం అనేది అందరికి వస్తుంది అన్నాడు. ఆ వరం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకునే వరము. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. వరం అనేది అందరికి వస్తుంది, వరాలు అనేవి కొందరికి. ఇది అర్థమైంది కదా? వరాలు అనేవి కొందరికి, వరము అనేది అందరికీ. అందుకేనండి పరిశుద్ధాత్మ గురించి గత 2 వారాలుగా మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, పరిశుద్ధాత్మని విషయంలో మనం తప్పు మాట్లాడినా, పరిశుద్ధాత్మ విషయంలో మనం ఏదైనా మాట్లాడినా క్షమాపణ లేదు గనక పరిశుద్ధాత్మను గురించి పరిపూర్ణమైన మనము వివరణ నేర్చుకుందాం. అయితే ఆలోచిద్దాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులు ఉన్నారు, మేడగది మీద పొందుకున్నారు కదా. పొందుకున్న తర్వాత వాళ్ళకి ఏమొచ్చాయంటే వరాలు వచ్చాయి. ఏమొచ్చాయి వాళ్ళకి? వరాలు వచ్చాయి. ఆ వరాలు ఏంటో లిస్టు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము నుంచి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి చదవండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. వరాలన్నా కృపావరములన్నా ఒకటే. కృపావరములు అంటే ఎలా ఉన్నాయంట? నానా విధములుగా ఉన్నవి. అంటే వరాలనే ఒకటి కాదు, చాలా వరాలు ఉన్నాయి. ఆ వరాలు ఏంటో చెప్తున్నాడు. మరియు ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇప్పుడు చదవండి 8 నుంచి. ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానమును. పరిశుద్ధాత్మ వరం మనకు వస్తే ఏముంటుందంట? వాక్యాన్ని ప్రకటించే గొప్ప వరం మనకు వస్తుంది. తర్వాత కింద మాట 9వ వచనం. మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము. వరాల్లో ఎన్నున్నాయి? వరం పరిశుద్ధాత్మ వరము నీకు వస్తే నువ్వు వాక్యాన్ని గొప్పగా మాట్లాడతావు. వాక్యాన్ని మాట్లాడే శక్తి నీకు వస్తుంది. 2వ వరం ఏందంట? స్వస్థపరిచే వరము. 2వ వరం ఏంది? స్వస్థపరిచే వరము. తర్వాత మాట, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి. ఏంటి? కృపావరములు అనగా వరాల్లో ఏంటంట? వాక్యాన్ని ప్రకటించే వరం ఒకటి, స్వస్థత పరిచే వరం ఒకటి, నెక్స్ట్ ఏంటంట? అద్భుత కార్యాలు చేసే వరం ఒకటి. తర్వాత మరి ఒకనికి ప్రవచన వరమును. ఏమొస్తుందంట? ప్రవచన వరం. చెప్తారు కదా, ప్రవచనాలు చెప్తారు కదా. ఇదిగో నీకు పలానా జరుగుతావు, నువ్వు కారు కొంటావు, ఇదిగో నువ్వు బిల్డింగ్ కడతావు, ఇదిగో నీకు ఉద్యోగం వస్తుంది. ఇది ప్రవచన వరములు. తర్వాత మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా భాషలను, మరి ఒకనికి భాషలు చెప్పు శక్తియు అనుగ్రహించును. ఏమొస్తుందంట అండి? వివేచన ఒక వరం వస్తుందంట. అన్య భాషల్లో మాట్లాడే వరం వస్తుందంట. మాట్లాడమే కాదు, మాట్లాడే మాటలకు అర్థము చెప్పే వరము కూడా వస్తుంది అన్నాడు. ఇవన్నీ ఏవి? లిస్ట్ ఏంటి? ఇదంతా కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు. ఆలోచిద్దాం. ఈ వరాలన్నీ ఎవరికి వస్తాయి? అందరికీ వస్తాయా? కొందరికే వస్తాయా? వరాలు మనం పొందుకోవాలంటే ఏం చెయ్యాలి? వరాలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ వరాలు మనకు ఉన్నాయా? నేటి కాలంలో మనకు ఉన్నాయా? లేదా మొదటి శాబ్దానికి చెందిన వరాలా అని ఆలోచించగలిగితే ప్రియులారా ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ వరాలు వాటి
వివరాలు, పరిశుద్ధాత్ముని వరాలు ఉన్నాయా అని ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లరా, మొదటగా పరిశుద్ధాత్ముడు ఎవరిపైన వాలాడు? పెంతుకోస్తు పండుగ దినమున 12 మంది శిష్యుల మీద వాలాడు. అపోస్తలుల మీద వాలాడు. అపోస్తలుల మీద పరిశుద్ధాత్మను వాలాడు. వాలిన తర్వాత అండి, ఆ అపోస్తలులకి ఏమొచ్చాయి? వరాలు వచ్చాయి. చూడండి, మంచి మాట చూద్దాం. అపోస్తుల కార్యములు ఆ వరాలు పొందుకున్న వీళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వీళ్ళు, అపోస్తులు ఎలాంటి పని చేశారో చూడగలిగితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి, పేతురును యోహానును వానికి తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ఎవరంటే ఇక్కడ పేతురు, యోహాను. వీళ్ళెవరు? అపోస్తులు. పేతురు గారు ఎవరండి? అపోస్తుడు. ఈ పేతురు గారు, అపోస్తుడైన పేతురు గారు ఏమంటున్నాడంటే, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడురి, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. ఒకడు కాసుకొని ఉన్నాడంట, వీళ్ళ నుంచి ఏదో ఒకటి మనము పొందుకోవాలనే ఆశతో ఉన్నాడంట. తర్వాత అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. అంటే వచ్చిన వాడికి నా ఆలోచన ఏంటంట? వీళ్ళ దగ్గర ఏదో ఒకటి వెండిని ఆశిద్దాం, వీళ్ళ దగ్గర ఏదో ఒకటి డబ్బును ఆశిద్దామని ఆలోచిస్తాడంట. పేతురు గారు ఏమన్నాడు? ఇదిగో నాయన, నా దగ్గర వెండి బంగార నాణ్యములేమీ లేవు, అయితే నా దగ్గర ఉన్న వరం ఏంటో తెలుసా చెప్తున్నాడు. ఎంత బాగుంది! నాకు కలిగినదే నీకిత్తును. పేతురు గారికి ఏం కలిగింది? పేతురు గారికి వరాలు కలిగాయి. పేతురు గారు ఎవరు? అపోస్తులుడు గనక పేతురు గారికి వరాలు వచ్చాయి. కృపావరములు పేతురు గారిలో ఉన్నాయి గనక ఏం చేసాడంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. అంటే వచ్చిన వానికి ఏమి లేవు? కాళ్ళు లేవు. వచ్చిన వానికి ఏమి లేవు? కాళ్ళు లేవు. దారులు అడుగుతూ ఉన్నాడు. ఏదో గుడి దగ్గర కూర్చున్నాడు, ఏదో దేవాలయం దగ్గర కూర్చున్నాడు, అడుగుతూ అందరిని అడుక్కుంటూ ఉన్నాడు. ఇదిగో సహాయం చేయండి అని. పేతురు గారు, యోహాను గారు రాగానే వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకుందాం అనుకున్నాడు. ఏదో ఒకటి బంగారాన్ని, ఏదో ఒకటి నాణ్యాన్ని, ఏదో డబ్బు ఆశించాడు. కానీ పేతురు గారికి ఆలోచన వచ్చింది, నాయన నా దగ్గర ఎలాంటి డబ్బు లేదైతే నాకు కలిగింది ఒకటి ఉంది. నాకేం కలిగింది? పరిశుద్ధాత్మ వరాలు నాకు ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మను వరము కలిగిన పేతురు గారు ఏమన్నాడు తెలుసా? నజరేయుడైన యేసు నామములో నడువును గాక అన్నాడా లేదా? అన్నాడు. ఇప్పుడు ఆ మాట అన్నసరికి ఏం జరిగింది చూడండి. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఏం చేశాడంట? ఎప్పుడైతే యేసు నామములో నీ కాళ్ళు వచ్చును గాక అన్నాడో, వెంటనే కాళ్ళు, సత్తువలేని కాళ్ళు కూడా ఏమైపోయాయి? బలము పొందుకున్నాయి. ఆ బలం ఎలా వచ్చింది? పేతురు గారికి ఉన్న వరమును బట్టి కాళ్ళు లేని వానికి ఏమొచ్చాయి? కాళ్ళు వచ్చాయి. తర్వాత వాడు దిక్కున లేచి నిలిచి నడిచానంటే అప్పటి వరకు ఏమున్నాడు? కింద కూర్చొనే ఉన్నాడు అంతే. ఎప్పుడైతే స్వస్థత జరిగిందో దిక్కున లేచి నిలిచి నడిచాను. అప్పటి వరకు నడవని వాడు ఏమయ్యాడు? నడిచాను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచిరి. నిజంగా పేతురు గారు చేసిన అద్భుతమును బట్టి ఊరిలో వాళ్ళంతా ఏమైపోయారు? చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి నిజమా? మొన్నటి వరకు దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునే వానికి కాళ్ళు లేవే, కానీ కాళ్ళు లేని వానికి ఏమొచ్చాయి? అప్పటి వరకు కాళ్ళు వచ్చాయి. వాడు కాళ్ళు వచ్చేసరికి వాడు లేచి నిలబడి నడిచి పరిగెత్తుకుంటూ దేవునికి స్తుతి అనుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి వెళ్ళేసరికి ప్రజలందరికీ ఏమొచ్చిందంట?
ప్రజలందరూ చూచి విస్మయము నొందారండి ప్రజలందరూ. ఇప్పుడు ఆ వ్యక్తికి అద్భుతం జరిగిందంటే కారణం ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఆ స్వస్థత చేశాడంటే కారణం ఏంటి? పేతురు గారిలో ఏముంది? వరాలు ఉన్నాయి. ఏమున్నాయి? వరాలు ఉన్నాయి. ఆ వరములు ఒకటే స్వస్థపరిచాడు. ఇంతకు పేతురు గారు ఎవరు? అపోస్తులుడు. పేతురు గారు ఎవరండి? అపోస్తులుడు. అపోస్తులైన అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వస్థతలు వాళ్ళకి ఇయ్యబడ్డాయి. వాళ్ళకు వరాలు ఇయ్యబడ్డాయి. వాళ్ళకు కృపా వరములని ఎవరికి ఇయ్యబడ్డాయి? అపోస్తులకి ఇవ్వబడ్డాయి. అందుకే శిష్యులు ఏం చేశారు తెలుసా? సువార్తను విస్తరించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి రోగులు స్వస్థపరిచారు. అన్య భాషల్లో మాట్లాడారు. ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేశాడు. స్వస్థతలు చేశారు. మహా కార్యములు చేశారు. ఇవన్నీ ఎలా చేయగలిగారు? అపోస్తులకి ఏమి ఇయ్యబడ్డాయి? వరాలు ఇయ్యబడ్డాయి. అంటే టోటల్‌గా వరాలనే ఎవరికొచ్చాయంట? అపోస్తులులకొచ్చాయి. క్యాచ్ చేయండి. వరాలు ఎవరికొచ్చాయి? అపోస్తులులకొచ్చాయి. మరి ప్రజలందరికీ అంత్య దినాలలో ఏమొచ్చాయి? వరం వచ్చింది. ఏంటా వరము? పరిశుద్ధాత్మను పొందుకునే వరం వచ్చింది. కేవలం మనకు వరం వస్తది తప్ప వరాలు రావు. మనకేమొస్తది? వరము వస్తది తప్ప పరిశుద్ధాత్మను పొందుకునే వరం మనకి పరిశుద్ధాత్మను పొందుకోవడమే ఒక వరం అది. ఆ వరాన్ని మనం పొందుకుంటాము కానీ పరిశుద్ధాత్మను వలన కృపా వరాలు మనకి రావు. మరి ఎవరికి వచ్చాయి ఇవి? అపోస్తులులకు వచ్చాయి. అపోస్తులకు వచ్చాయండి. అపోస్తులు ఎవరైతే ఉన్నారో మనం వరాలు రా అంటే రావు మనకి. అయితే వరాలు మనకు రావాలంటే అపోస్తులు మన పైన చేతులుంచి ప్రార్థన చేస్తే మనకి వరాలు వస్తాయి. బాగా క్యాచ్ చేయండి. మనకి వరాలు రావాలంటే, కృపా వరాలు మనకు రావాలంటే, వరాలు పొందుకున్న అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ ఒకరు మన పైన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది? వరాలు వస్తాయి. అలా వచ్చాయి బైబిల్ ఎవరికైనా? వచ్చాయండి. అపోస్తులు కాక కొంతమంది శిష్యులకు వరాలు వచ్చాయి. ఎలా వచ్చాయంటే ఎప్పుడైతే శిష్యులకు అద్భుతమైన వరాలు ఇవ్వబడ్డాయో వీళ్ళు పని విస్తారంగా చేస్తారు. రోజు సంఘంలో 3,000 మంది 5,000 మంది చేర్చబడుతూ ఉన్నారంట. ఎందుకు? స్వస్థతలు పొందుకునే వాళ్ళు, మార మనసు పొందేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కృపావరములు పొందుకున్నారు అపోస్తులు, పని విస్తారంగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే విస్తరిస్తున్న సంఘం. సంఘం ఏం చేస్తుంది? విస్తరిస్తుంది. 5,000 మంది సంఘంలో చేర్చబడతారు. ఎప్పుడైతే సంఘం డెవలప్ అయిపోయిందో అప్పుడు సంఘంలో గొడవలు మొదలయ్యాయి. మొదలయ్యి సంఘం ఎక్కడ డెవలప్ అవుతే అక్కడ ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. గొడవలు వస్తాయండి. అలా మొదటి శతాబ్దంలో సంఘానికి గొడవలు వచ్చాయంటే ఎలాంటి గొడవలు వచ్చాయి చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు, అంటే ఏం విస్తరించిందట? క్రైస్తవులు. శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవుల సంఖ్య దినదినము విస్తరిస్తూ వస్తుందట. ఎప్పుడైతే క్రైస్తవులు విస్తరిస్తున్నారో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూసిరని ఎబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేవారు యూదులు సనుక్కొనిరి. ఏమైపోయిందట? సమస్య వచ్చింది. పరిచర్లో సమస్య వచ్చింది. మేమే చేయాలా? మేమే అన్నం వండించాలా? మేమే సాపులు వేయాలా? మేమే కుర్జీలు వేయాలా? మేమే సౌండ్ సిస్టమ్ పెట్టాలంటే ఏమొచ్చింది? సంఘంలో సమస్యలు వచ్చాయి. ఈరోజు మనకు కూడా వస్తాయి, సమస్యలు వస్తాయండి. ఇదిగో నేనే వంట చేయాలని ఒకరు ఏడుస్తారు. ఇదిగో నేనే కసు కొట్టాలని ఒకరు ఏడుస్తారు. నేనే సౌండ్ సిస్టమ్ పెట్టాలని ఒకరు ఏడుస్తారు. పరిచర్య అంటే దేవుడిచ్చిన ధన్యత. పరిచర్య చేయాలండి. లేఖనాల పరిచయం సదస్సు అనగానే పరిచర్య. ఆర్థికంగా ఖర్చు పెట్టాలి, పని చేయాలి, భోజనం వడ్డించాలి, ఇస్రాకులు వెత్తాలి, క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి, మందిరాన్ని సామాన్లు కడగాలి. ఇవన్నీ ఏంటివి? సంఘ పరిచర్యలు ఇవన్నీ. ఎప్పుడైతే సంఘం విస్తరించిందో పనులు కూడా విస్తరించాయి. పనులు ఎప్పుడైతే విస్తరించిందో సమస్యలు మొదలై గొడవలు వచ్చేసాయి సంఘంలో. గొడవలు రాగానే ఏం జరిగింది చూడండి. అప్పుడు 12 అపోస్తులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి, ఎంతమంది అంటే అపోస్తులు? 12 మంది. 12 మంది. అందులో ఒకడు యూదా ఏమైపోయాడు? తప్పిపోయాడు. యూదా ప్లేస్లో ఎవరు వచ్చారు? మత్తయ్య గారు వచ్చారు.
ఎలా తీసుకున్నారు మత్తయ్య గారిని? ఏంటి అపోస్తలులకు ఉన్నటువంటి అర్హత ఏంటో తెలుసా? అపోస్తలులు అంటే అర్హత ఏంటో తెలుసా? మనోళ్ళు చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. ఇదిగో నేను అపోస్తలుని అంటాడు. అర్థము తెలియదు, పాడు తెలియదు. మేము అపోస్తలమండి అంటారు. అపోస్తలుడికి అర్హత ఏంటో తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రారంభించాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయేంత వరకు ఎవరైతే యేసుక్రీస్తు వారితో తిరిగి యేసుక్రీస్తు వారిని చూసి ఉన్నారో వాళ్ళు మాత్రమే అపోస్తలులు. ఈరోజు మన వాళ్ళు అపోస్తలుని పేరు పెట్టుకుంటారు. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నారా వీళ్ళు? లేరు. చూడండి ఎంత అపార్థం చేసుకున్నారు. చూడు బైబిల్ సరిగా ఆలోచించక. అపోస్తులకున్న అర్హత ఏంటి తెలుసా? ఏం చేశారంట? యూద తప్పిపోతే అందులో ఇద్దరు వచ్చారు మనకి. అందులో ఇద్దరిలో చీట్లు వేగ ఎవరికి వచ్చింది అపోస్తులత్వము? మత్తయ్య గారికి వచ్చింది. మత్తయ్య గారిని ఎందుకు తీసుకున్నారు తెలుసా? మత్తయ్య గారు స్టార్టింగ్ నుంచి యేసుక్రీస్తు వారు గమనిస్తూ గమనిస్తూ పరిచర్యలో వాడబడుతూ వచ్చాడు. అపోస్తులు వారిని అంటారు. చూడండి అపోస్తులందరూ 12 అపోస్తులు తమ యుద్ధకు శిష్యులు సమూహములుగా పిలిచి, సంఘములు గొడవలు వచ్చాయని మనకు తెలిసింది కదా. సంఘములు గొడవలు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారంట? పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దలు ఎవరు? అపోస్తులు. సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పెద్దలకి తీసుకొని రావాలి. అది బైబిల్ రూల్. అది సొంతంగా నేనే సుందర్రావుతో మాట్లాడనుకుంటుంది కుదరదు. నేను డైరెక్ట్ సుందర్రావు గారితో డీల్ పెట్టుకుంటానంటే కుదరదు. సంఘములో ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరి దగ్గర రావాలి? సంఘ నాయకుడి దగ్గర రావాలి, కరస్పాండెంట్ దగ్గర రావాలి, వైస్ ప్రిన్సిపల్ దగ్గర రావాలి, ప్రిన్సిపల్ దగ్గర రావాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ దగ్గర వెళ్ళాలి. ఆయన కూడా పరిష్కరించకపోతే డిప్యూటీ డైరెక్టర్ దగ్గర వెళ్ళాలి. ఆయన వల్ల కూడా కుదరకపోతే జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇది క్రమం, సంఘం యొక్క క్రమం ఇది. పెద్దలకు లోబడాలి. నేను ప్రిన్సిపల్ మాట విను, నేను డైరెక్ట్ పోతాను అనుకుంటే అది కుదరదు. చూడండి, ఎప్పుడైతే సంఘంలో సమస్యలు వచ్చాయి ఎవరి దగ్గర పోయారంటే వీళ్ళు అపోస్తుల దగ్గర వెళితే ఏం జరిగింది చూడండి. దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అపోస్తులు ఆలోచించారు, నాయన మేము వాక్యాన్ని ప్రకటిస్తామయ్యా, మేము వాక్యం కాకుండా భోజనం పెట్టే పని కాదు మాది, మేము వాక్యాన్ని ప్రకటించి అందరిని రక్షించే బాధ్యత మాది కనుక అయితే ఒక పని చేద్దాం. సమస్యలు ఉన్నాయి కదా, భోజనం పెట్టే సమస్యలు వచ్చాయి కదా, సంఘంలో సమస్యలు అయితే ఏం చేద్దామంటే 7గురిని ఏర్పాటు చేద్దాం. ఏం చేశారు వాళ్ళు? ఒక 7 శిష్యులను సంఘ పరిచర్య కొరకు ఏర్పాటు చేశారా. ఏర్పాటు చేసి ఏం చేయాలి? కింద మాట చదవండి. 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. ఎంతమందిని ఏర్పరిచాడంట? 7 శిష్యులు 7 ఏర్పరిచి ఎందుకు కొరకు ఏర్పాటు చేయబడ్డారు? వాళ్ళని సంఘంలో పరిచర్య చేయడానికి. ఆ 7 ఎలాంటి వారంటే ఎవరు పడితే వాళ్ళని తీసుకోలేదు. ఎవరు డబ్బు ఇస్తారో వాళ్ళు పోస్ట్ ఇచ్చేది కాదు అక్కడ. ఎవరికి ఎలాంటి వాళ్ళు? మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు. నీకు ఒక అధికారం రావాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు మంచి సాక్ష్యం పొందాలి, సంఘంలో మంచి సాక్ష్యం పొందాలి, సేవకుని దగ్గర మంచి సాక్ష్యము పొందిన వాడికే అర్హత. ఈరోజు మన సమాజంలో క్రైస్తవంలో చూస్తే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి అధికారం. నేను 10 లక్షలు ఇస్తానంటే నాకు ట్రెజరర్ పోస్ట్ ఇవ్వవా అంటారు. నేను నీకు 50 లక్షలు ఇస్తాను, నాకు ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వవా? తప్పండి అది. నీకు పోస్ట్ రావాలంటే ముందు ఏముండాలి? నీ డబ్బు కాదు, నీ డబ్బు క్వాలిఫికేషన్ కాదు, నీకున్న మంచి సాక్ష్యమే క్వాలిఫికేషన్, అర్హత అంటారు దాన్ని. 7 ఏర్పాటు చేశారని చదవండి. మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పని నిమిత్తం. ఏ పని నిమిత్తము? సంఘంలో జరిగే పని నిమిత్తం, పరిచర్య కొరకు. అయితే 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందురని చెప్పిరి. 5వ మాట. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడై స్తెఫెను, ఫిలిప్పి, ప్రొకేరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడినగు అగు నికోలసను వారిని ఏర్పరిచిరి. ఎవరు ఏర్పరిచారు? అపోస్తులు ఏర్పరిచారట. తర్వాత మాట.
వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. ఏర్పరచబడినారు 7 మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరి దగ్గర నిలబడ్డారు? అపోస్తుల దగ్గర నిలబడినాక ఏం జరిగింది చూడండి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అండర్లైన్ చేసుకోండి ఇక్కడ. ఏర్పరచబడిన 7గురిని అపోస్తులు ఏం చేశారంట? నిలవబెట్టి చేతులుంచి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో అప్పుడు వీళ్ళకి ఏమొచ్చాయి తెలుసా? వీళ్ళు కూడా వరాలు వచ్చాయి. ఏమొచ్చాయి? వరాలు వచ్చాయండి. నీకు వరాలు రావాలంటే అపోస్తులు ఎవరైనా నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తేనే వస్తుంది. ఇది బైబిల్ చెప్పింది నిజమైన సత్యం ఇది. ఎప్పుడైతే ఈ 7గురు ఉన్నారు కదా శిష్యులు, వీళ్ళపైన చేతులు ఉంచి ప్రార్థన చేశారు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్నారు. కృప వరములు వీరికి కూడా వచ్చాయి. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ 7గురికి వచ్చాయా? వచ్చాయి. ఇందులో ఒకరి గురించి ఆలోచిద్దాం. ఆ ఒకరు ఎవరంటే ఫిలిప్పు గారి గురించి. 7గురిలో ఫిలిప్పు గారు కూడా ఒకరు కదా. ఫిలిప్పు గురించి ఆలోచించు. ఫిలిప్పు గారికి కూడా వరం ఉందా లేదని ఆలోచించగలిగితే చూడండి, ఫిలిప్పు గురించి అపోస్తుల కార్యములు చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఏంటి? చాలా జాగ్రత్త రాసుకోండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుంచి చదవండి. 5 నుంచి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. ఎవరంటే ఫిలిప్పు గారు అంటే ఎవరు? అపోస్తులు ఏర్పరిచిన 7గురిలో ఒకడు. ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నాడంట. ప్రకటిస్తూ జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున ఫిలిప్ ఏం చేశారంట? వాక్యం ప్రకటించడమే కాకుండా సూచక క్రియలు చేశాడు. ఏం చేశాడు ఫిలిప్పు గారు? సూచక క్రియలు, అద్భుతాలు చేశాడు. ఫిలిప్పు చేసే అద్భుతాలు చూడడానికి, సూచక్రియలు చూడడానికి ఎవరు వచ్చారంట? జన సమూహమే తరలి వచ్చింది. అంతే కదండి. సెంటర్ పాయింట్ లో నువ్వు నిలబడి సర్కస్ చేసావంటే ఏమైతే జనాలందరూ చూడ్డానికి ఎగేసుకొని వస్తారు. అబ్బా ఎంత అద్భుతంగా సర్కస్ చేస్తాడు, మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తాడని జనాలు చూడ్డానికి ఎగబడతారు. మంచిని చూడ్డానికి రారు, కానీ అద్భుతాలు చూడ్డానికి ఎగేసుకొని వస్తారు. ఫిలిప్పు గారు ఏం చేశారు? అద్భుతాలు చేశాడంట. ఏం చేశాడంట ఫిలిప్పు గారు? సూచక క్రియలు చేసెను. తర్వాత చదవమా, కంటిన్యూ. అనేకులను పట్టిన అపవిత్రాత్మ పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారును, కుంటి వారును అనేకులు స్వస్థ పొందిరి. అండర్లైన్ చేసుకోండి. అనేకులు ఎవరున్నారంట? పక్షవాయువు వాడు ఉన్నాడు. పక్షవాయువు గల వాడు ఉన్నాడు. కుంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయిందట? అనేకులు స్వస్థత పొందిరి. ఎవరు వల్ల స్వస్థత పొందారు? ఫిలిప్పు గారు వల్ల స్వస్థత పొందారు. ఫిలిప్పు గారు ఎలా స్వస్థపరిచాడు? ఫిలిప్పు గారు ఎవరు వల్ల వరాలు వచ్చాయి? అపోస్తుల వలన. అపోస్తులు ఏం చేశారు? చేతులు పెట్టి ప్రార్థన చేయగా వాళ్లకు వరాలు వచ్చాయి. అంటే వరాలు ఎలా వస్తాయి? పిలిస్తే వరాలు రావు, రారా అంటే వరాలు రావు, ఎవరో పాస్టర్గా చేయి పెడితే వరాలు రావు, అపోస్తులు చేతులు పెడితేనే వరాలు వస్తాయి. అలా వరాలు పొందుకున్న 7గురులో ఫిలిప్పు గారు, వరం పొందుకున్న ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు, పక్షవాయువు గల వాడిని బాగు చేశాడు, కుంటి వాళ్ళ బాగు చేశాడు, అనేక స్వస్థతలు ఆయన అనేకులకు స్వస్థత పొందిరి. అనేకులు స్వస్థత పొందిరి అంటే స్వస్థత పొందారంటే ఏం చేశాడు? ఈయన మహా కార్యక్రమాలు స్వస్థత పరిచాడు. అంటే నీకు వరాలు రావాలంటే ఏం చేయాలా? అపోస్తులు ప్రార్థన చేస్తే నీకు వస్తుంది. చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఇంకొకరు చూద్దాం. 7గురు గురించి ఒకరు చూసాం, ఇంకొకరు చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8 నుంచి 8, 9, 10 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8, 9. స్తెఫెను కృపతోను. ఎవరికి? స్తెఫెను గారు అంటే ఎవరు? ఏర్పరచబడిన 7గులో ఒకడు. ఈ స్తెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచు ఉండెను. ఇది స్తెఫెను గారు ఏం చేస్తున్నారంట? అద్భుతమైన మహాకార్యములు చేస్తున్నాడంట. మహాకార్యములను, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడంట. గొప్ప సూచక్రియలు చేసిన తర్వాత అప్పుడు లిబెర్తీలు అనబడిన సమాజములోను
కురేనీయుల సమాజములోను, అలెగ్జాండ్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తిరస్కరించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమునకు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అంటే అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేయబడిన ఏరుగురులో స్టెఫెన్ గారు కూడా ఏముందంట, వరాలు ఇవ్వబడ్డాయి గనకనే అద్భుత కార్యాలు చేశాడు, గొప్ప సూచక్రియలు ఆయన చేయగలిగాడు. ఇప్పుడు వరకు మనకి ఏమర్థమైంది? వరాలు మనకు రావాలంటే మొదట వరాలు ఎవరికి వచ్చాయి? అపోస్తులకు వచ్చాయి. వరాలు అపోస్తులకు వచ్చాయి. పరిశుద్ధాత్ముడు అందరికి వస్తాడు కానీ వరాలు అందరికీ రావు. ఎవరికి వచ్చాయి? కొత్త నిబంధనలో అపోస్తుల మీదకి వరాలు వచ్చాయి. వాళ్ళు వరాలు పొందుకున్న తర్వాత ఏం చేశారు? అనేకులు స్వస్థపరుచు సువార్తను ప్రకటించారు. సంఘంలో సమస్యలు రావడం వల్ల, సంఘం విస్తరించడం వల్ల కొందరు పరిచర్య కొడుకు ఏరుగురిని ఏర్పాటు చేసి ఆ ఏరుగురి మీద తలల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా ఆ ఏడుగురు కూడా ఏమొచ్చాయంట? వరాలు వచ్చాయి. ఆ వరాలు పొందుకున్న వాళ్ళు ఏంటి, ఫిలిప్ గారు అనేకులు స్వస్థపరిచాడు, స్టెఫెన్ గారు అనేక అద్భుత కార్యక్రమాలు చేయగలిగాడు. వీళ్ళకి వరాలు వచ్చాయంటే కారణం ఎవరు? అపోస్తులు. ఒక అర్థమైంది కదా? అంటే లింక్ ఇది. అపోస్తుల నుంచి వాళ్ళ చేతులు ఎవరి మీద పెడితే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు వరకు అర్థమైంది మనకి. అయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13 నుంచి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప మహత్కార్యములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఎవరైనా? సీమోను గారు చూస్తున్నాడట, అబ్బా ఈ ఏడుగురిలో స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు అద్భుతాలు చేస్తుంటే చూస్తూ విస్మయం నొందాడంట, చూస్తూ విభ్రాంతి నొందాడంట, ఆశ్చర్యపోతున్నాడంట. ఇతను వీళ్ళు అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నారు, స్వస్థతలు ఎలా చేయగలుగుతున్నారు, ఇన్ని గొప్ప సూచక్రియ ఎలా చేయగలుగుతున్నారు ఆశ్చర్యపోతుంటే. తర్వాత మాటమా, సమరయుల వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారంటే ఆశ్చర్యపోయారు శిష్యులు. ఏడుగురు చేసే సువార్తను, ఏడుగురు చేసే అద్భుత కార్యములు చూసి వీళ్ళు జనాలంతా ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. సీమోను గారు ఆశ్చర్యపోయారు. ఇంకొక మాట చూద్దాం. ఇదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం. కిందకు వచ్చేయండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడబడెనని సీమోను చూచి. ఈ సీమోను ఎవరు? గారడి సీమోను. ఎవరైనా గారడి సీమోన్ అండి. స్టెఫెన్ గారు, ఫిలిప్ గారు మహాద్భుత కార్యములు చేస్తుంటే, గొప్ప సూచక్రియలు చేస్తుంటే ఈ సీమోన్ ఏం చేశాడంటే, గారడి వాడు. నేనైతే గారడి చేస్తున్నాను, నేనైతే మిమికులు చేస్తాను, కానీ అవి నిజము కాదు. కానీ ఈ శిష్యులు ఉన్నారే ఏడుగురులో ఫిలిప్ గారు, స్టెఫెన్ గారు చేసే అద్భుత కార్యములు చూసి ఆశ్చర్యపోయి నాకు కూడా ఇలాంటి వరము కావాలి. ఈ వరము రావాలంటే వాళ్ళకి ఇచ్చే శక్తి లేదు. వరము ఏడుగురు అవరం పొందుకున్నారు కదా, వాళ్ళు మరొకరికి ఇచ్చే శక్తి లేదు వాళ్ళకి. వాళ్ళు పొందుకోవడం వరకు, ఇవ్వడానికి వాళ్ళకి శక్తి లేదు. ఇచ్చేది ఎవరు? అపోస్తులు ఇవ్వాలి. ఈ 7 మంది పొందుకున్నారు, కానీ 7 మంది ఎవరికి ఇచ్చే శక్తి లేదు. అంతే. ఏం చేసి గారడి సీమోను స్టెఫెన్ గారి దగ్గర పోయి, ఫిలిప్ గారి దగ్గర పోయి, అయ్యా మీరు చేసే అద్భుతాలు ఉన్నాయి, వరాలు నాకు కూడా అనుగ్రహించినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ మా వల్ల కాదు. ఇవి ఎలా వచ్చాయని తెలుసుకున్నాడు తెలుసు. ఈ వరాలు వీళ్ళు చేసే వరాలు ఉన్నాయి, ఇవి ఎలా వచ్చాయంటే వీళ్ళకి అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల వచ్చింది అన్నాడు. చూడండి, మాట చదవండి, ఇందాక చదవండి 18. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడవలనని సీమోను చూచి. సీమోనికి ఏమర్థమైపోయింది? గారడి సీమోనికి ఈ వరాలు ఊకినే రావి. వరాలు ఎలా వచ్చాయంటే వీళ్ళకి ఏడుగురికి అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల వచ్చింది అని అర్థమైపోయింది. అయితే ఏం చేశాడు? కింద మాట, వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈడని చెప్పెను.
ఏం చేశాడంటేనా ఆ వరాలు పొందుకోవడానికి ద్రవ్యాన్ని లంచం ఇస్తున్నాడు. ఇదిగో నేను ధనాన్ని ఇస్తాను, లంచం ఇస్తాను, నాకు వరాలు ఇవ్వండి. తర్వాత 20 వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించు కొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నశించింది గాక. అంటే సీమోను పొందుకున్నాడు వరాల్ని? పొందుకోలేదండి. వరాలు పొందుకోలేదు. ఆ స్టెఫెన్ గారు అయితేనేమి, ఆ ఫిలిప్ గారు అయితే వరాలు ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చే అధికారము లేదు. చివరికి అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ వరాలు రావాలంటే అపోస్తులే ఇవ్వాలి గనక పేతురు గారి దగ్గర పోయి, అయ్యా పేతురు గారు, నాకు ఆ వరాలు రావాలి, అద్భుత కార్యాలు చేయాలి, నేను కూడా ఈ అద్భుతమైన సూచక్రియలు చేయాలి గనక నాకు ఆ వరం అనుగ్రహించవని ద్రవ్యాన్ని పెట్టడం వాళ్ళ ముందర. ఎప్పుడైతే ద్రవ్యం పెట్టాడో పేతురు గారు, ఈ ద్రవ్యం పనికిరాదు, నీవు నీ ద్రవ్యము నశించునుగా అన్నాడు. అంటే వరాలు ఊరికినే రావు. వరాలు ఇవ్వాలంటే అపోస్తులు ఇవ్వాలి. అపోస్తుల నుంచి వరం పొందుకున్న శిష్యులు గొప్ప కార్యక్రమాలు చేశారు. అయితే ఇంకొకరి గురించి ఆలోచిద్దాం. తర్వాత వచ్చిన అపోస్తులు ఎవరు? పౌలు గారు. పౌలు గారు ఎవరు? ఈయన కూడా పౌలు గారు అపోస్తులుడే. 12 మంది అపోస్తులు ఇశ్రాయేలు ప్రజలకు వాక్యం ప్రకటించడానికి ఏర్పరచబడిన వారు. ఈ ఆఖరణ వచ్చాడు అపోస్తులైన పౌలు గారు. ఈయన ఎవరి కొరకు ఏర్పరచబడిన వాడు? సమస్త అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్న మరొక వ్యక్తి ఎవరు? అపోస్తులుడైన పౌలు గారు. ఇప్పుడు అపోస్తులైన పౌలు గారికి ఈ వరాలు ఎలా వచ్చాయి? అపోస్తులు పౌలు గారు వరాలు చేశారు, అద్భుతాలు చేశారు లేదా? ఎంతో మంది కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చాడు. అపోస్తులైన పౌలు గారు నడిమి కట్టు ఆ గుడ్డ తగిలితేనేమైపోయేదంట? అద్భుతాలు జరిగిపోయి, స్వస్థతలు జరిగిపోయేవంట. అంటే అపోస్తులైన పౌలు గారు గుడ్డ ముట్టితేనే, ఆయన వేసుకున్న వస్త్రాలు తాకితేనే అద్భుతాలు జరిగాయి. అంటే పౌలు గారిలో ఏమున్నాయి? అద్భుతాల కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు పౌలు గారికి ఎలా వచ్చాయి? ఇంత పౌలు గారు ఎవరు? అపోస్తులుడు. పౌలు గారికి ఏమైనా అపోస్తులు మిగిలిన 12 మంది చేతులు పెట్టి ప్రార్థన చేశారా? లేదా పౌలు గారికి ఏమైనా దేవుడే డైరెక్ట్గా అనుగ్రహించాడా? అపోస్తులు ఏమైనా అనుగ్రహించారా? చూడగలిగితే కొరింథీయులు రాసిన గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. ఎన్నికైన వారుగంటే ఎవరు? అపోస్తులు దేవుడు ఎన్నుకున్నాడే, వారి ఎదుట నేను ఏమీ నేర్చుకొనలేదు. వారి యొద్ద నేను ఏమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశింపలేదు. ఎవరి గురించి మాడుతున్నాడు? అపోస్తుల గురించి మాడుతున్నాడు. ఇదిగో నేను కూడా అపోస్తులనైనా, నమ్మండి, మీరు నమ్మండి అని తన అపోస్తులత్వాన్ని నిరూపించుకుంటాడు. నేను కూడా అపోస్తులనే, నేను ప్రారంభంలో ఉన్న అపోస్తుల దగ్గర నేనేమీ నేర్చుకోలేదని మాట్లాడుతూ తర్వాత, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురు ఎలాగో అప్పగింపబడినో అలాగున సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూపించినప్పుడు, ఇదిగో సున్నతి పొందిన వారికి దేవుడు సువార్త ప్రకటించే ఎవరిని ఎన్నుకున్నాడు? అపోస్తుల్ని ఎన్నుకున్నాడు. అయితే నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? సున్నతి లేని వారికి సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. వాళ్ళని ఎందు నిమిత్తం అయితే ఎన్నుకున్నాడు, నన్ను కూడా అందు నిమిత్తమే ఎన్నుకున్నాడని మాట్లాడుతున్నాడు పౌలు గారు. మాట్లాడితే ఏమన్నాడు తర్వాత? 8వ వచనం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తుడవుటకు నాకును సామర్థ్యం కలగజేసిన వారు గ్రహించినప్పుడు. ఏం చెప్పాడు పౌలు గారు? ఏం చెప్పాడండి? అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడవుటకు పేతురుకు సామర్థ్యం. ఇదిగో పేతురు గారికి అపోస్తుడుగా సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు ఎలాంటి సామర్థ్యం వాళ్ళకి ఇచ్చాడో అలాంటి సామర్థ్యమే దేవుడు నాకు ఇచ్చాడు. సున్నతి లేని వారికి అనగా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, అద్భుత కార్యములు చేయడానికి నాకును సామర్థ్యం కలగజేశానని చెప్పాను. అంటే అపోస్తులైన పౌలు గారికి ఈ కృపావరములు, ఈ వరాలు ఎలా వచ్చాయంట? దేవుడే అనుగ్రహించాడు. అపోస్తులకు దేవుడు ఎలా అనుగ్రహించాడో అపోస్తులైన పౌలు గారికి కూడా దేవుడు అనుగ్రహించాడు. అపోస్తులైన పౌలు గారికి 12 మంది శిష్యులు అనుగ్రహించలేదు.
వాళ్ళకు దేవుడు ఎలా ఇచ్చాడు, పౌలు గారికి కూడా దేవుడు అలాగే ఇచ్చాడు. అయితే పౌలు గారు కూడా అపోస్తలుడేనా? అపోస్తలుడు. పౌలు గారు కూడా అద్భుత కార్యం చేయగలడా? చేయగలడు. అయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏంటి, పౌలు గారు అన్నారు కదా, నేను కూడా అపోస్తులనే, నాకు కూడా దేవుడిచ్చాడు ఆ శక్తి అన్నాడు కదా. పౌలు గారు ఆ శక్తి కృపావరములు పొందుకున్న పౌలు గారు ఎలాంటి అద్భుతాలు చేశాడో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులని యొక్క సిగ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనుపరచబడెను. నిజముగా కనపరచను. ఏం కనపరచాడంట? సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయుట వలన. అంటే పౌలు గారు కూడా ఏం చేశాడు? సూచక్రియలు చేశాడు, మహాద్భుత కార్యక్రమాలు చేశాడు. ఏమండి? మహాద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యములు చేశాడు. అంటే పౌలు గారికి కూడా కృపా వరాలు ఉన్నాయా? వరాలు ఉన్నాయి. పౌలు గారు ఎవరికైనా వరాలు ఇచ్చాడా? ఆలోచించి ముగించుకుందాం. పౌలు గారు ఎవరికైనా వరాలు ఇచ్చాడా? ఇచ్చాడండి. వరాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎలా వంటి ఇచ్చేవారు చూడగలిగితే చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన మీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింప చేయవలె. నాయన తిమోతి ఎవరితో మాట్లాడు పౌలు గారు అక్కడ? తన కుమారుడైన ఆత్మీయ కుమారుడు తిమోతితో మాట్లాడు. ఏమని తెలుసా? నాయన తిమోతి, ఇదిగో తిమోతి మీద ఏం చేశాడు పౌలు గారు? హస్త నిక్షేపము అంటే చేతులు పెట్టాడు. అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైన తిమోతి గారి మీద చేతులు పెట్టాడు. చేతులు పెట్టగానే ఏమొచ్చాయంటే తిమోతి గారికి వరాలు వచ్చాయి. ఆ వరాలు రాగానే తిమోతి గారికి ఏమొచ్చాయి? వరాల్లో ఒకటి తిమోతికి ఏమొచ్చాయి? వాక్యాన్ని ప్రకటించే శక్తి వచ్చింది. చదవనమాట ఒకసారి మరలా 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన. తిమోతికి ఎలా వచ్చాయంట వరాలు? హస్త నిక్షేపం. ఎప్పుడైతే పౌలు గారు తిమోతి గారి మీద చేతులు పెట్టాడో ఏమొచ్చాయి? తిమోతి గారికి వరాలు వచ్చాయి. ఆ వరాలు పొందుకున్న తిమోతి అంటే చదవమా, ప్రజ్వలింపచటే విస్తరించిన ఆయన నువ్వు విస్తరించు, ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అంటే తిమోతి గారికి వరం ఎలా వచ్చింది? అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చాడు. మరలా తిమోతి వేరే వాళ్ళకి ఇచ్చేకి లేదు. ఏదైనా వరాలు రావాలంటే అపోస్తులే వరాలు ఇవ్వాలి. అపోస్తులు వరాలు పొందుకున్న మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరికి కూడా వరాలు ఇచ్చే శక్తి లేదు. తిమోతి గారికి ఆ వరం ఇచ్చే శక్తి లేదు. కానీ తిమోతి పొందుకున్నాడు, పౌలు గారి వలన పొందుకున్నాడు. పౌలు గారు ఎలా పొందుకున్నాడు? దేవుని వలన పొందుకున్నాడు. అపోస్తులు ఎలా పొందుకున్నారు వరాల్ని? దేవుని వల్ల అపోస్తులు వరాలు పొందుకున్నాడు. ఆ అపోస్తులు 12 మంది 7గురికి వరాలు ఇచ్చారు. ఈ అపోస్తులైన పౌలు గారు కూడా వరాన్ని పొందుకున్న ఆయన తిమోతికి వరాన్ని అనుగ్రహించాడు. ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యము ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం నుంచి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. పౌలు గారు ఏం చేశాడంటే ఇక్కడ పౌలు గారు ఏం చేసి తెలుసా? చేతులు ఉంచగా వాళ్ళకి ఏమొచ్చిందంట? తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. పౌలు గారు ఎవరి మీద అయితే చేతులు పెట్టాడో ఆ చేతులు ఉంచగానే వారికి ఏమొచ్చిందంట? వరాలు వచ్చాయంట. ఎలాంటి వరాలు వచ్చాయంట? ప్రవచనాలు చెప్పే వరం ఒకటి, అన్య భాషతో మాట్లాడే వరం ఒకటి. 2 వరాలు వచ్చాయంట వాళ్ళకి. భాషతో మాట్లాడే వరం ఒకటి వచ్చింది, ప్రవచించే వరం ఒకటి వచ్చింది. ఈ వరాలు ఎలా వచ్చాయి వీళ్ళకి? పౌలు గారు చేతులు పెట్టి ప్రార్థన చేసే వాళ్ళకి వచ్చాయంటే నీకు వరాలు రావాలంటే అపోస్తులు ఎవరైనా ఒకరు నీ మీద చేతులు పెడితే నీకు వస్తుంది కనుక వీళ్ళకి ఎందుకు ఈ వరాలు వచ్చాయంట? ఈ 7వ వచనం వారందరూ ఇంచుమించు
పన్నెండుగురు పన్నెండుగురు పురుషులు. ఈడ ఎంతమంది అంటే వీళ్ళు 12 మంది పురుషులు. ఈ 12 మంది పురుషుల మీదకి పౌలు గారు ఏం చేశాడు? చేతులు పెట్టి ప్రార్థన చేయగానే ఈ 12 మందికి ఏమొచ్చాయంట? భాషతో మాట్లాడే వరం ఒకటి వచ్చింది, ప్రవచించే వరం ఒకటి వచ్చింది. ఈ వరాలు వచ్చాయంటే పౌలు గారు ప్రార్థన చేయగా చేతులు పెట్టగా వీళ్ళు పొందుకున్నారు. వీళ్ళకి ఎందుకు వరాలు ఇచ్చాడు పౌలు గారు? దానికి ఒక కారణం ఉంది. ఈ 12 మందికి ఎందుకు వరం ఇచ్చాడో తెలుసా పౌలు గారు? పై మాట మొదటి వచనం చదవండి. సందర్భం ఏంటి ఆలోచిద్దాం. సందర్భం ఆలోచించి ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, చూడండి, అపోల్లో కొరింథీలో పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. కొరింథీ పట్టణాన్ని వెళ్ళాడంట, శిష్యులను చూశాడంట, హ్యాపీగా సంతోషంగా మాట్లాడిన తర్వాత ఏమో, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను వరమును పొందారా, మీరు పరిశుద్ధాత్మను వరమును పొందారా అన్నప్పుడు ఏమన్నారు చూడు శిష్యులు అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అంటే శిష్యులకి ఏమి తెలియదంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా పౌలు గారు, మాకు ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు పౌలు గారు ఏం చేసి, అవునా లేదా, అయితే మీకు తెలియదని రాలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు గురించి తెలియని వారికి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియని వారికి, వాళ్ళకి ఎలాగైనా పరిశుద్ధాత్ముడు శక్తి వాళ్ళకి తెలియాలని వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాదు, పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళకి వచ్చాయి. ఇది కారణం. అంటే ఆ మిగిలిన వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు గనక వాళ్ళకు పౌలు గారు వరాలని అనుగ్రహించాడు. అవి ఎంతవరకు అనుగ్రహించాడు? పరిమితి, లిమిట్ మొదటి శబ్దంలోనే ఆగిపోయాయండి ఇవన్నీ. ఎప్పుడు ఆగిపోయాయి? మొదటి శబ్దంలో ఆగిపోయాయి ఇవన్నీ. గనక ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తులు ఎవరైతే చేతుల మీద ఉంచుతారో వాళ్ళకి ఏమొస్తాయి? వరాలు వస్తాయి. నాకు వరం రావాలనుకుంటే ఒకటి వస్తుంది. ఏంటి వరం? పరిశుద్ధాత్మను పొందుకుంటావు తప్ప, సర్వశక్తంలో నడిపించబడతావు తప్ప, దేవుని విజ్ఞాపన ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు తప్ప, నీకు స్వస్థపరిచేది కానీ, భాషలు మాట్లాడేది కానీ, సూచక్రియలు చేసేది కానీ, ప్రవచించేది కానీ ఏవి రావండి. గనక ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ రావాలంటే అపోస్తులు చేతులు ఉంచాలి. అపోస్తులు చేతులు ఉంచుతూనే ఏదైనా జరుగుతుంది. 12 మంది అపోస్తులు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు? 7 మీద చేతుల నుంచి ప్రార్థన. ఆ 7కి ఏమొచ్చాయంట? వరాలు వచ్చాయి. స్వస్థతలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు, మహత్కార్యములు చేశారు. వాళ్ళు 7 ఎవరికైనా ప్రార్థన చేసి స్వస్థత ఎవరికైనా ప్రార్థన చేసి వరాలు ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. వరాలు ఇవ్వాలంటే అపోస్తులే ఇవ్వాలి, మనం పొందుకోవాలి. తర్వాత అపోస్తలుడైన పౌలు గారికి వరం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆ వరం పొందుకున్న పౌలు గారు తిమోతి గారికి ఏమిచ్చాడు? వరాన్ని ఇచ్చి ప్రార్థన చేసి వరాన్ని అనుగ్రహించాడు. మరికొంతమంది 12 ఏమిచ్చాడు? ఆయన వరాలు ఇచ్చాడు. వాళ్ళు భాషలో మాట్లాడుతూ ప్రవచించిరి. ఓకే, అర్థమైంది కదండి? ఆ పరిశుద్ధాత్మ వరాలు, వాటి వివరాలు వచ్చే వారము. నేటి కాలంలో వరాలు ఉన్నాయా? నేటి కాలంలో ఏముంది మన టైటిల్? నేటి కాలంలో అన్య భాషలు మాట్లాడేది, ప్రవచించుట, స్వస్థపరచుట, పేరు పెట్టి పిలిచే నేటి కాలంలో ఉన్నాయా? మొదటి శబ్దం గురించి ఆలోచించాం కదా. ఇప్పుడు నేటి కాలంలో ఉన్నాయా, ఆగిపోయాయా? ఒకవేళ మన వాళ్ళు నేను స్వస్థత చేస్తాను, నేను ప్రవచిస్తాను, నేను అద్భుతం చేస్తానంటే నీపైన ఎవరు చేతుల నుంచి ప్రార్థన చేశారు? ఇది రేపు వారము ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, అద్భుతమైన కొన్ని విషయాలు నేర్చుకున్నాం నాయన. పరిశుద్ధాత్మ గురించి పూర్తి వివరణ, వరాలు, వాటి వివరాలు ఏంటో తెలియజేసిన విధానంకై వందనములు తండ్రి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 40వ లేఖనాల పరిషత్ సదస్సు కొరకు సంఘం ఎంతగానో ప్రయాసపడిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనం ముఖ్యంగా ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు వారు దీవించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్.